Hi friends, welcome to Mansurla Tutorials. Hope all are doing good. Andaru baagundali, andalone undali. Today in this video we are going to discuss how to fill certificate of practice అప్లికేషన్ ఫామ్. సో రీసెంట్గా తీసుకున్నట్లయితే 13/10/2025న స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే దాదాపు ఒక 5,000 అడ్వకేట్కి సంబంధించిన లిస్ట్ అయితే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇంతవరకు మీ దగ్గర ఏదైతే ప్రొవిజనల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ ఉందో దాన్ని రిప్లేస్ చేస్తూ ఒక ఒరిజినల్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అయితే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది త్రూ స్టేట్ బార్ కౌన్సిల్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. సో ఇక్కడ ఈ ఫామ్ ఫిల్ చేసే విధానం ఏంటనేది ఈ వీడియోలో ఖచ్చితంగా మొత్తం చూడండి, తెలుసుకుందాం. సో నేమ్ ఆఫ్ ద అడ్వకేట్ యాజ్ పర్ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, మీ ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్లో ఎలా అయితే పేరు ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా మీ పేరు బ్లాక్ లెటర్స్లో రాయండి. సెకండ్ ఆప్షన్ ఎన్రోల్మెంట్ నెంబర్, మీకు ఆల్రెడీ ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే స్టేట్ బార్ కౌన్సిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ 1234 2024, 23456 2025 అలా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మీరు అక్కడ రాయాల్సి వస్తుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీ యొక్క సర్టిఫికేట్స్లో ఉన్నట్టు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఎన్రోల్మెంట్ డేట్ వచ్చేసరికి మీ యొక్క ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. 1 January 2025, 2 February 2024, 3 March 2023 అని ఆ డేట్ కూడా ఇక్కడ రాయాలి. మీ యొక్క ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ముఖ్యమైన అంశం ఏంటంటే చేంజ్ ఆఫ్ అడ్రస్. మీరేమన్నా ఈ మధ్యకాలంలో అడ్రస్ మారినట్లయితే ఖచ్చితంగా మీ అడ్రస్ ఇక్కడ ఫిల్ చేయండి. అదర్వైజ్ నో నీడ్, ఎందుకంటే మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఆల్రెడీ మీ యొక్క స్టేట్ బార్ కౌన్సిల్తో ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా రాయండి, కనీసం 2 రాసేదానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏబీ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు, 18, 19, 17, 16, తర్వాత మీ యొక్క సిగ్నేచర్. దీనికి ఎన్క్లోజర్స్ ఏంటంటే 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, జిరాక్స్ కాపీ ఆఫ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ఐడి కార్డ్, తర్వాత ఏబీ పాస్ అయినట్టు ఆన్లైన్ ప్రూఫ్. సో ఇక్కడ ఈ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత 300 రూపీస్ ఆఫ్ డీడీ అయితే ఖచ్చితంగా ఇన్ ద ఫేవర్ ఆఫ్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి ఫిల్ చేయాల్సి వస్తుంది. చాలామంది డౌట్ ఏంటంటే ఇక్కడ రోప్స్ అండ్ బ్యాండ్స్ ఉన్నాయి సార్, ఏ ఫోటో అతికేయాలి, గవన్ కంపల్సరీయా అని చాలామంది అడుగుతున్నారు. గవన్ మ్యాండేటరీ కాదు, కానీ బ్యాండ్ మ్యాండేటరీ. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ సర్టిఫికేట్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే స్పేస్ కనిపిస్తుందో ఇక్కడ మీ ఫోటో వస్తుంది. ఈ యొక్క సర్టిఫికేట్ లైఫ్ లాంగ్ మీ యొక్క ఆఫీస్లో ఉండడం జరుగుతుంది. అందుకు మీరే ఆలోచించుకోండి మీ ఫోటో ఎలా ఉండాలి అనేది. మీరు ఏదైతే ఫోటో పంపిస్తారో ఆ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసి పంపిస్తారు వాళ్ళు. సో మీరు సర్టిఫికేట్ తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని ఖచ్చితంగా 3 years కాకుండా 4 years తర్వాత అయినా మీ ఆఫీస్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇకపోతే డిమాండ్ డ్రాఫ్ట్ ఎలా ఉండదని చూపిస్తాను ఇదే వీడియోలో. సో ఇది బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీకి ఇన్ ఫేవర్ ఆఫ్ డిమాండ్ అయితే 300 రూపీస్ చేయడం జరిగింది. మీరు అక్కడ పోయి తీసుకున్నట్లయితే 200, లేదు అంటే 300 అయితే పే చేయాలి. 300 పే చేసినట్లయితే డైరెక్ట్గా మీ ఇంటికే సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అయితే రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడేస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన్సుర్లా ట్యూటోరియల్స్.